ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గుంటూరు నగరపాలెంలో పాత బట్టల వ్యాపారులు రోడ్డెక్కారు. గత 30 ఏళ్లుగా పాత బట్టల వ్యాపారం చేసుకుంటున్న తమ షాపులు తొలగించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం స్థానిక బాధితులకు అండగా నిలిచారు. పోలీసులు సిబ్బందిని మొత్తాన్ని తీసుకొచ్చి మమ్మల్ని మొత్తాన్ని నెట్టేపించాడు సార్. మా పట్టుగుడ్డు కొడతాను కోసం 15 ఏళ్ల బట్టి సార్ మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో, మమ్మల్ని ఎంత ఆడవాళ్ళమని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడతాం సార్. దయచేసి అధికారులందరూ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేమందరి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, పోలీసుల దగ్గరికి, సిఐ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, కమిషనర్ గారు అయితే మేము వస్తాము, చూస్తాము, ఏం చేస్తాము, మొత్తం మీరు తీయాల్సిందే అంటున్నారు సార్. కమిషనర్ గారు లంచాలు తీసుకున్నారు సార్. పోలీసులు అయితే, అధికారులు అయితే మమ్మల్ని లాగి, చేతులతో లాగి, లాఠీలతో కొట్టి లోపలికి తీసుకెళ్లారు సార్. మేమేం చేయగలం, వాళ్ళు చెప్పారు మమ్మల్ని తీయమంటున్నారు సార్. మాకు న్యాయం కావాలి సార్. మా పట్టుకోటు మీద కొట్టారు సార్. దయచేసి మీరు ఇన్న వాళ్ళందరూ, మమ్మల్ని చూసిన వాళ్ళందరూ, ఇంతమంది 100 మంది 1000 మంది బతుకుతున్నాం సార్. మేము ఒక్కొక్క షాప్ మీద 4 కుటుంబాలు బతుకుతున్నాం సార్. దయచేసి మీరు ఇన్న వాళ్ళందరూ మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని రోడ్డు మీద వేశారు సార్. ఈ రోజు నుంచి మేము ఎలా బతకాలి సార్? చావడం తప్ప మాకు వేరే దారి లేదు సార్.